కొంతమంది లీడర్స్‌కి పని పాట ఏముండదు. ఆ ఎక్కువ మంది పని పాట లేనోళ్ళలో తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఏది దొరుకుద్దా, ఏది పట్టుకొని హడావిడి చేద్దాం అని రెడీగా ఉంటారు. తెలంగాణ లీడర్స్ ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడ్చినట్టు ఎవరైనా గమనిస్తారని చెప్పి తిరిగి మీరే మేమేదో మీ మీద పడి ఏడుస్తా ఉన్నట్టు పోట్రే చేస్తుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి విందాం. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇది పవన్ కళ్యాణ్ గారు జోవియల్గా అన్నారు. ఆయన అనింది తెలంగాణ లీడర్స్ని. ఎన్నిసార్లు తెలంగాణ నాయకులు మమ్మల్ని అనలేదు. కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఎంతమంది అనలేదు. డైరెక్ట్గా మీరు మా జనాలనే అన్నారు. ఏ రోజు మేము దాన్ని రాజకీయం చేయలేదే. మీకు క్షమాపణలు చెప్పాలా? చెప్తే 1-2 రోజులు సినిమాలు ఆడిస్తారా? లేదంటే అసలు ఆడిరా? ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ మీరు ఇలా మాట్లాడతారా? మీరు అన్నదానికి మేము మీ నాయకులను అంటేనే మీరు ఎంతలా రియాక్ట్ అవుతున్నారు. మీరు డైరెక్ట్ మా ప్రజలను అన్నారు. మీ తెలంగాణ నాయకుల్లో అవకాశాలు దొరికితే రెచ్చగొడదామా మీ ప్రజల్ని వేరే వాళ్ళ మీద, ఇలాంటివి చేయరు మా ఆంధ్ర నాయకులు.